హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సమీక్ష శామ్ ఛానల్. ఈరోజు బాలామృతం పిండితో గులాబ్ జాములు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్ బాలామృతం పిండి తీసుకుంటున్నాము. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి. మనం ఇంట్లో జల్లెడ తీసుకుంటాం కదండి, గోధుమ పిండి అలా జల్లించుకోవడానికి ఆ జల్లెడ తీసుకొని ఈ పిండిని అంతా కూడా జల్లించుకోవాలి. ఒక కప్పు బాలామృతం పిండికి 3/4 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. కొద్దిగా తక్కువ, ఒక కప్పుకి కొద్దిగా తక్కువ గోధుమ పిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అంతా కూడా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేశాను, ఆ క్లిప్ లేదండి, మిస్ అయింది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఈ పిండినంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలండి. నెక్స్ట్ మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అవి కొద్దిగా మరిగిన తర్వాత 1 కప్ షుగర్ తీసుకోవాలండి. అంతా కూడా పిండి అంతా కూడా బాగా సాఫ్ట్ అయి ఉంటుందండి. దీన్ని మనము చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. గులాబ్ జామ్స్ ఉండలు చేసుకుంటాం కదండి, అలాగా చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఈ బాల్స్ వచ్చేసి ఎటువంటి పగులు లేకుండా మనం నీట్గా రౌండ్ చేసుకోవాలండి. తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది బాగా మరిగింటుంది. నేను ఇందులోకి ఒక 2 ఇలాచీ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ పిండినంతా కూడా ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో బాగా రెడ్ కలర్ వచ్చే వేయించుకోవాలి. ఇలా బాల్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ బాల్స్ అన్నీ కూడా వేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మూత పెట్టి అలాగే వదిలేయాలి. అప్పుడు అన్నీ కూడా షుగర్ సిరప్ని బాగా అబ్జర్వ్ చేస్తాయండి. 20 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా జామ్స్ అన్నీ కూడా కొద్దిగా పెద్దగా అవుతాయి. అంతేనండి, బాలామృతం పిండితో గులాబ్ జామ్స్ రెడీ అయ్యాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమీక్ష శామ్ ఛానల్.